వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మావతికి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఇంతకుముందు నేను ఒక వీడియో చేసినాను. ఆ వీడియోకి అయితే కనుక మీరందరూ కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చినారు, మంచిగా సపోర్ట్ చేసినారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అదే టాపిక్ ఈరోజు అయితే కనుక మాట్లాడదలుచుకున్నాను. ఎందుకు అంటే మన వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి అర్థమవుతుందని మళ్ళీ అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. నేను మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఈ వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసి వెళితే కనుక అసలుకి మీకు అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఇంకా మనకు వాళ్ళ మాట ఖచ్చితంగా వింటే మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా, వెనకంటే ఏం జరుగుతుంది అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. 1 by 1 అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకి ఇలాంటి వీడియోలు చూస్తే వాళ్ళకు బాగా క్లారిటీ వస్తుంది. ఆడిపోయిన తర్వాత మనం ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలా ఫాలో అవ్వాలి, వాళ్ళతో మంచిదిగా ఉండాలంటే ఎలా ఉండాలన్నది ఈ వీడియోలో అన్నది మీకే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ మాట వినాలి అంటే వాళ్ళ మాట వింటే మీకు భాష నేర్పిస్తారు. భాష నేర్పించి ఇంకా మీరు వాళ్ళతో మంచిదిగా ఉంటే తొందరగా భాష నేర్చుకుంటారు, వాళ్ళతో అనుకూలంగా ఉంటారు. ఇంట్లో సమస్యలు అన్నవి రావు, వాళ్ళకు సమస్యలు అన్నవి మీరు పెట్టరు. మీకు మెయిన్ సమస్య అనేది రాదు కదా. అదే నువ్వు వాళ్ళ మాట వినకుండా ఎగడతంగా నువ్వు భాష రాకుండా పనులు చేత రాకుండా వాళ్ళకి ఎదురుగా మాట్లాడడము, వాళ్ళ గావుడు ఇచ్చడము, వాళ్ళకి నచ్చనిట్టుని బిహేవియర్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి నష్టమేం రాదు, నీకే నష్టం కలుగుతుంది. వాళ్ళు నేను పెట్టుకోరు. అలా ఉన్న మనిషికి మంచిగా చెప్పేకే ప్రయత్నిస్తారు. నువ్వు వినలేదని సడన్గా నేనైతే ఆఫీస్కి వెళ్ళరు, పంపించరు, లేదంటే ఇండియాకు పంపించరు. మంచిగా మళ్ళీ చెప్పేదానికి ట్రై చేస్తారు. వాళ్ళు కాకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఇలా చేసుకోమ్మా అలా చేసుకోమ్మా అని నీకు చెప్తారు. నువ్వు వినలేదు, మళ్ళీ వాళ్ళకి తలనొప్పి తెస్తున్నావు అనుకుంటేనే వాళ్ళు నిన్ను వద్దనుకుంటారు తప్ప వాళ్ళు గంటలో తెస్తారు మనిషిని, గంటలో తెచ్చేస్తారు. 2వ గంట కూడా ఆలోచించారు. నిన్ను వద్దనుకున్నారంటే నిన్ను ఆన్నే పెట్టి నీ ముందరనే కూడా తెచ్చేస్తారు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళ అన్నీ కూడా నచ్చినట్టు చేసి పెట్టి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళు నచ్చినట్టు పనులు చేసుకొని వాళ్ళ అనుకూలంగా నువ్వు ఉన్నామంటే నీకు మంచిగా జరుగుతుంది. ఎన్నేళ్ళైనా ఉండొచ్చు. నిన్ను అడిగే వాళ్ళు ఉండరు. ఇంటికి నువ్వు అన్నీ కూడా నీకే ఒప్పు చెప్తారు. కారుతో బీగాలతో సహా ఇంట్లో ఎవరు వచ్చినారు, ఎవరు వెళ్ళినారు, ఎంతమంది, ఏమి అన్నది ఒక ఓనర్లా తయారు చేస్తారు. నమ్మకం ఉంటే వాళ్ళు నమ్మరు. కోవిడ్ వాళ్ళు చెప్తూ ఉంటారండి, అందరిలాగా అయితే మన దేశంలో అలాగా అయితే అస్సలు కాదు. వాళ్ళు చాలా తొందరగా మనిషిని అయితే నమ్ముతారు. వాళ్ళు పేరుకేమో కోవిడ్ వాళ్ళు, అంతేగాని చెడ్డవాళ్ళు కూడా ఉండారు, లేరని చెప్పట్లా. అందరూ మంచోళ్ళని నేను చెప్పట్లా. చెడ్డవాళ్ళు కూడా ఉండారు. అసలు మన మాట వినరు, ఏమి వినరు. వాళ్ళ మాటే మనం వినాలా, వినకపోతే కొట్టడము చేస్తారని అయితే నేనైతే వింటూ ఉండా. ఇప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోస్ వింటూ ఉన్నాను. ఇలా కష్టాలు పెట్టినారు, జీతాలు ఎవరు లేదని. నేనైతే నేను పనిచేసిన ఇంట్లో 16 సంవత్సరాలు పని చేసినాను. కానీ మా ఫ్యామిలీలో కానీ నాకు తెలిసిన ఇళ్ళలో కానీ నాకైతే అలాంటివి ఏమీ జరగలేదు. నాకైతే తెలియనప్పుడైతే మాట్లాడకూడదని నేను మాట్లాడాల. నేను చెప్తున్నాను కదా, ఉండొచ్చు, బహుశా ఉండొచ్చు. అందరూ మంచి వాళ్ళే ఉండాలని ఏమన్నా ఉందా? లేదు, చెడ్డాళ్ళు కూడా ఉంటారు కదా. నేను మన కొత్త దేశానికి వెళ్ళినప్పుడు భాష రానప్పుడు చెడ్డవాళ్ళు అయినా కూడా మీరు మంచిగా దగ్గర అయ్యేటట్టు భాష నేర్చుకునేటట్టే మీరు ప్రయత్నించండి అనే చెప్తాను నేను. వాళ్ళు మంచి వాళ్ళు కాదని మనం చెడ్డగా మారినామనుకో ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేయడము, మనం ఇబ్బందులు పెట్టడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మనకు అవసరంలా. వాళ్ళు మన దారికి వస్తారా, మనం మంచిదిగా ఉండాలనేది మనం చూసుకొని మనం నడుచుకోవాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ మన కోసం ఉంది. మన వెనక ఎవరు లేరు అనుకుంటే మనతోనే పోతుంది అనుకోవచ్చు. మన వెనక మన ఫ్యామిలీ ఉండారు. పిల్లలు, ఫ్యామిలీ, అమ్మా నాన్నలు, హస్బెండా లేదా భార్య, ఇలాంటివన్నీ ఉంటారు. కాబట్టి మనం అయితే జాగ్రత్తగా చేసుకోవాలండి. కోవిడ్కి వెళ్ళిన తర్వాత మనదే దేశం, మనదే రాజ్యం అనుకుంటే అస్సలు జీరో.
అదైతే కనుక మైండ్లో పెట్టుకోండి. అలాంటి మేము ఉండలేము, ఎందుకు అట్లా వినాలా, వాళ్ళ మాట వినాలా, మేము ఉన్నాం కదా మాకు కష్టం అనుకుంటే అలాంటి వాళ్ళు వెళ్ళకండి. వెళ్ళి ఆడికి ఇబ్బందులు పడి బాధలు పడి ఇంట్లో వాళ్ళ బాధలు పెట్టి కువైట్ వాళ్ళని బాధలు పెట్టించాడు అంటే పోవడం ఎందుకు అని అవసరమా? ఇక్కడే ఉండి మనకు దోచిన పని మనం చేసుకున్నాం అని మీరైతే అనుకోండి. ఈ వీడియోలో నా వీడియోలో అయితే ప్రతి ఒక్క దాంట్లో కానీ ప్రతి ఒక్క వీడియోలో కూడా కువైట్కి సంబంధించిందే ఉంటుంది, కుకింగ్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఏ వీడియో కావాలన్నా కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అన్ని బాధలు పడి వచ్చిన కువైట్లో. ఏం పోయి భాష రాకుండా సుఖంగా ఉండి వచ్చినావు, నువ్వేం తీయగా మాటలు చెప్తున్నావు, మాకైతే వాళ్ళ మాటలు వినాలని చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదు, మీరు పడినట్టే నేను పడి వచ్చినాను. ఇది 2024 కూడా అయిపోయి 5లేకి పోతున్నాం. కొంచెం తెలుగు ఉపయోగించండి. మన వాళ్ళకి తెలుగు అన్నది చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా అంటారు ఇండియా వాళ్ళకి తెలుగు జాస్తినని. తెలివి ఆడిపోతుంది, మనం ఏడున్నాము, ఎవరి మాట వినాలా అన్నది మీరు ఆలోచన చేసుకోవాలి. ఒకరు చెప్తే వచ్చేది కాదు. అది నేను చెప్పేది. జాగ్రత్తగా చేసుకోండి పని. పోయిన వాళ్ళు పోలేదా ఇంటికాడనే ఉండండి, మనకు తగిన పని మనకు దేవుడు ఇస్తాడు. అడిగి పోవాలని ఏమో పుట్టలేదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది మటుకు గుర్తు పెట్టుకోండి, ఆలోచనగా వినండి, లాస్ట్ వరకు కూడా మీకు అర్థమవుతుంది. ఇంకేమో మనం కువైట్ పోదాము, మన మాట వాళ్ళు వింటారు, పొడిచేద్దాం చంపేద్దాం అని పోయేడుగా ఉంటే అసలు పోవద్దండి. అదైతే మీరు కలగనాల్సిందే తప్ప ఎందుకు వింటారు మన మాట? డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటికి మనం పనికి పోయినాం, వాళ్ళు మన ఇంటికి పని రాలేదు, వాళ్ళకే భయపడాలని అంటే వాళ్ళే కూడా మనకు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకెంత డబ్బులు ఎంత అవసరమో మనం కూడా పని మనిషి కూడా వాళ్ళకి అంతే అవసరం ఉంటుంది. పని మనిషి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇల్లంతా పురుగులు బారుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకు తెలుసు వచ్చిన మనిషిని ఒకసారి వదులుకుంటే మళ్ళీ తెచ్చుకోవాలంటే బాధలు పడాలని. మనం వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారో మన మీద ఇష్టంగా కేరింగ్గా చూసుకొని వాళ్ళకు అంతే భయం ఉంటుందండి. వాళ్ళకి భయం లేదని మనం ఎట్లా చెప్తాము? వాళ్ళ దేశాన్ని వినామని మనం ఏం కొట్టి తిట్టి ఏం చేయరు. మనకెంత భయం ఉంటుంది, భాష రాక దేశాన్ని వినాం, ఏం చేయాలా అమ్మ అయ్యో అనేది ఎట్లుంటాం మనము. సేమ్ సిచ్యువేషనే వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళకి చాలా భయం తెలుసా. ఊరికే వెళ్ళాం కదా, ఏజెంట్ తీసుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇట్లా ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు, లేదంటే నువ్వు వెళ్ళేదానికి టికెట్కి తీసుకుంటావు. వీళ్ళ ఖర్చులన్నీ చాలా ఉంటాయి. వాళ్ళు లక్షలు ఖర్చు చేసి నేను కొనుక్కున్నప్పుడు నిన్ను అట్లా వదిలిపెట్టరు కదా. వాళ్ళ ఇంట్లో బిడ్డనైనా గంట అయినా వదులుతారు, కానీ నిన్నైతే కనుక గంట కూడా వాళ్ళు ఉంటే ఉన్ని లేకపోతే పనులు ఏం లే, ప్రతి క్షణం చెక్ చేస్తూ ఉంటారు. ఆ మనిషి పని చేస్తుందా లేదా, పని నేర్చుకునిందా లేదా, తినిందా లేదా, దాని మైండ్ సెట్ అన్నది ఎలా ఉంది, నెమ్మదిగా ఉందా, ముఖం చూస్తేనే చెప్తారు. కువైట్ వాళ్ళకి తెలివి లేదని ఎవ్వరు అనుకోద్దండి, వాళ్ళకి చాలా తెలివే ఉంటుంది. సరేనా? తెలివి లేకుండా ఎందుకు ఉంటుంది వాళ్ళకి? చూసాకే అమాయకతత్వంగా ఉంటారు వాళ్ళు. తెలివి బాగా ఉంటుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. మనం మంచిదిగానే ఉండి వాళ్ళ పనులు వాళ్ళ పిల్లల్ని ఫ్యామిలీని అంతా చక్కగా చూసుకున్నామంటే జీతాలు పెంచే ఛాన్స్ ఉంటుంది. మనకు ఫోన్ కార్డుకు ఇస్తారు, మంచిగాను చూసుకుంటారు. మనం మైండ్లో ఏం పెట్టుకోవాలా, మన ఫ్యామిలీ ఉండారు, మనం డబ్బులు సంపాదించుకోవాలని మైండ్లో ఉంటే చాలండి. ఎంత కష్టం వచ్చినా కానీ ఎదుర్కొంటారు, వాళ్ళు ఏం కొట్టరు తిట్టరు. వీలైనంత వరకు నువ్వు ప్రయత్నించు. మంచి ఇల్లు అయితే, చెడ్డిల్లుగా మన టైం సరిలేక పడితే పోయి చేసింది ఏమీ లేదు కదా. ఒకసారి నువ్వు ప్రయత్నించు, మంచిగానే ఉండేకి చూడు. కుదరలేనట్టయితే కానీ మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఇప్పుడు చాలామంది కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఆడ మంచి వాళ్ళు కాదని ఊరికే బ్యాడ్గా స్ప్రెడ్ చేసేస్తున్నారు. అలా చేస్తే ఎట్లా? కొన్ని కుటుంబాలు బీద పరిస్థితి పూటకు తిన్న వాళ్ళు కూడా ఆ దేశానికి వెళ్ళి బాగా సంపాదించుకొని 4 రూపాయలు వెనక వేసుకొని వాళ్ళు పచ్చగా ఉండారు. కూడుబెట్టిన దేశం గురించి మనం ప్రతిసారి కూడా బ్యాడ్గా ఉన్నారు, వాళ్ళు సరిగ్గా జీతాలు ఇయ్యరు అని చాలామంది ఇప్పుడు పనికి వెళ్ళిన పని మనుషులు కూడా కువైట్ ఇళ్ళలో చాలామంది ఇప్పుడు వీడియోలు తీసినది అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలా చేయకండి ప్లీజ్. ఒకసారి అర్థం చేసుకోండి ఒక పని చేసే ముందు, సరేనా? ఏమి ఇలా మాట్లాడిందని ఏమి అనుకోగాకంటే మీకోసమే ఇది, సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి.